ప్రపంచ రేడియో దినోత్సవాన్ని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపురంలోని అవగాహన సంస్థ కార్యాలయంలో మనము పాడదాం రండి బృంద సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత కావూరు సత్యనారాయణ మాట్లాడుతూ, దేశంలో నేటికి ఆకాశవాణి 23 భాషల్లో 179 మాండలికాలలో ప్రసారాన్ని కొనసాగిస్తుండటం విశేషమన్నారు. టీవీలు, ఇంటర్నెట్ ప్రజలను ఎంతో బానిసలుగా చేసుకున్నా రేడియోకు తనదైన శైలి ఉందని తెలిపారు. ఎప్పటికీ అద్భుతమైన, అనువైన వినోద సమాచార మాధ్యమంగా రేడియో నిలిచిపోతుందని వక్తలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 15వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫిరంగిపురం మండలం రేపుడి గ్రామంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 4వ సంవత్సరం ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవిమితర్, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు అందుకున్న వాలంటీర్లకు 392 కోట్ల 4,60,000 రూపాయల నగదు బహుమతిని ముఖ్యమంత్రి బటన్ నొక్కి అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వాలంటీర్లలో సేవాభావం నిండి ఉందని, వివక్షలేని వ్యవస్థ తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తారని అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 21వ తేదీన ఘనంగా నిర్వహించారు. తెలుగు, సంస్కృత అకాడమీలు సంయుక్తంగా ఆచార్య డైక్మెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య పట్టేటి రాజశేఖర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి ఆయా భాషా సంస్కృతులపై ఆధారపడి ఉందన్నారు. ముఖ్యంగా భాషా సంస్కృతుల అభ్యున్నతి ద్వారా యువత చైతన్యవంతం అవ్వాలని సూచించారు. తెలుగు సంస్కృత భాషా అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో తెలుగు సంస్కృత భాషల అభివృద్ధికి ముఖ్యమంత్రి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా భాషా పండితులు డాక్టర్ పెరుగు రామకృష్ణ, పింగళ వెంకటకృష్ణారావు, డాక్టర్ జంధ్యాల పరదేశీ బాబు తదితరులను ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన గుంటూరు రైల్వే డివిజన్లోని 13 స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ అమృత్ స్టేషన్ పథకం కింద గుంటూరు రైల్వే స్టేషన్లో 13,63,00,000 రూపాయలతో ఆధునిక ముఖద్వారం, పరిసరాల అభివృద్ధి, ఎస్కలేటర్లు, లిఫ్ట్ల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన పైలాన్ను రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ ఆవిష్కరించారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి ఫిబ్రవరి 27వ తేదీన తెనాలి పట్టణంలో పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు రామాచార్యుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. స్థానిక హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సిల్వర్ జూబ్లీ బ్లాక్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే మన దేశం ఫార్మా రంగంలో ముందుందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో తనదైన ముద్ర వేసిందని అన్నారు. నేటి ప్రపంచంలో మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదేనని త్రిపుర గవర్నర్ అన్నారు. రైతుల శ్రేయస్సే పరమావధిగా ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద వరుసగా పీఎం కిసాన్ 5వ సంవత్సరం చివరి విడత నిధులను ఫిబ్రవరి 29వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,26,200 మంది రైతులకు 25,53,00,000 రూపాయలు వారి అకౌంట్లకు జమ చేశారు. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా మార్చి 3వ తేదీన గుంటూరు నగరంలోని శ్రీనివాసరావు తోటలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో 5 ఏళ్లలోపు పిల్లలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పోలియో చుక్కలు వేశారు. గుంటూరులో ఈ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, సమిష్టి కృషితోనే పోలియో రహిత సమాజం సాధ్యమని, 2008 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక్క పోలియో కేసు కూడా లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 53.36 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికోసం 1,693 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కోటప్పకొండ, పంచరామాలలో ఒకటైన అమరావతి తదితర ప్రాంతాలలో తెల్లవారుజాముననే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ఈ మార్చి 11వ తేదీన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా గల 110 మంది మహిళలకు డ్రోన్లను అందించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ ఉత్సాహాన్ని, ఆత్మ నిర్భరతను ప్రదర్శించారు.